దాసులము, ప్రభుని దాసులము, నీ అడుగు జాడలు నడుపు. నా జీవితమంతా నీ సేవలో నిలుపు. ప్రభుని దాసులము. విస్తారమైన కోత, విస్తారమైన కోత కోయుటకు బలము నిన్ను, రేయిన పగలైన సహనముతో నడుపు. విస్తారమైన కోత కోయుటకు బలము నిన్ను, రేయిన పగలైన సహనముతో నడుపు. ప్రభుని దాసులము. బీడు భూములు దున్ని, బీడు భూములు దున్ని కన్నీటితో విత్తుటకు నీ మనసు మాకు దయచేయుము యేసయ్యా. బీడు భూములు దున్ని కన్నీటితో విత్తుటకు నీ మనసు మాకు దయచేయుము యేసయ్యా. ప్రభుని దాసులము. బల నమ్మకమైన, బల నమ్మకమైన మంచి దాసుడవని నీ మెప్పు పొందుటకు యోగ్యతను మాకిమ్ము. బల నమ్మకమైన మంచి దాసుడవని నీ మెప్పు పొందుటకు యోగ్యునుగా నన్ను నిలుపు. ప్రభుని దాసులము. ప్రభుని దాసులము, నీ అడుగు జాడలు నడుపు. నా జీవితమంతా నీ సేవలో నిలుపు. ప్రభుని దాసులము. స్తోత్రం. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, మరి క్రీస్తు పొలములో జత పనివారు అనేటటువంటి దాని మీద దైవజనుడు అనే అంశమును గూర్చి గతించినటువంటి మరి 2 నెలల నుండి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే దైవ సేవకులకు కొన్ని విషయాలు వారికి తెలియచేయాలని, నా సేవ అనుభవంలో కొన్ని సంగతులను వారు జ్ఞాపకం చేయాలని, సేవా విధానంలో మరి ఏ విధంగా నడిస్తే మేలుకరంగా దీవెనకరంగా దైవ చిత్తానుసారముగా ఉంటుందో, ఏ విధంగా విధేయులంగా మనం ప్రవర్తిస్తే ఎలాంటివి మనం ఉన్నతమైనవి పోగొట్టుకుంటామో వాటిని జ్ఞాపకం చేయడానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కానీ ఏదో అది చాలా సీనియర్ పాస్టర్లు ఏదో మా యొక్క టాలెంట్ చూపించాలని, గొప్ప గొప్ప మర్మాలు తెలియచేయాలని కాదు, కానీ దేవుని యొక్క సేవా విధానంలో ఆ నియమం ఏమిటో అపోస్తుల పాదాల దగ్గర మేము తెలుసుకున్నాం. ఆ నియమంలో బ్రతికాం. అది తప్పిపోయినప్పుడు నష్టాలు కొని తెచ్చుకున్నాం. అలాగున ఇప్పుడున్నటువంటి దైవ సేవకులు ఉండకూడదు, అన్ని విధాలుగా యోగ్యులుగా గనులుగా తీర్చబడాలనే ఉద్దేశంతో కేవలము ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాం. నెల మొత్తంలో ఒక నెల ఉందనుకోండి, మరి 1st తారీఖున లేకపోతే ఏదన్నా 2-3 తారీఖుల్లో
ఈ నెలలో వేరే చోట ఒక చర్చి ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. ఆ చర్చి యానివర్సరీ కనుక మరి జీపీఎఫ్ ఫౌండర్ మాజీ ప్రెసిడెంట్ మరి ఆనందన్న గారి దగ్గర అక్కడికి వెళ్ళడం జరిగింది. 1వ తారీఖున కుదరలేదు. మరి అంతకు మునిపే గతించిన నెల 27వ తారీఖున జీపీఎఫ్ వారు నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. దానికి అన్న పెద్దలు మరి 37 సంవత్సరాల నుంచి సేవా అనుభవం కలిగినటువంటి వారు, వయసులో కూడా పెద్దలని, కేవలం వయసును బట్టి సేవా అనుభవాన్ని బట్టి వారు నన్ను పిలవడం, ఆ ప్రార్థనాపూర్వకంగా నూతన కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సమయంలో కూడా దైవ సేవలో మరి సేవకులకి, లేకపోతే సంఘ కాపరులకి, లేక నాయకులుగా ఉండవలసినటువంటి వారికి కావలసిన లక్షణాలు ఏమిటో, వారు ఏ రీతిగా ప్రవర్తించాలో, ఏ రీతిగా ఈ యొక్క పాస్టర్ ఫెలోషిప్లో వారు ప్రయాసపడాలో ఆ నియమాన్ని గురించి వాక్యాధారంగా కొన్ని సంగతులు చెప్పడం జరిగింది. నాయకుడు అనేవాడు సేవకుడైపోవాలి, నిస్వార్థపూరితమైన బ్రతుకు కలిగి ఉండాలి, కేవలం ఘనత కొరకు, ఆధిక్యత కొరకు కాదు. వారు దైవ సేవకులందరికీ మాదిరికరంగా ఉండాలి. ఫెలోషిప్ పేరు చెప్పుకొని దోచుకుంటాం అనేటటువంటిది మరి ముఖ్యంగా క్రైస్తవ్యానికి అది సరైనది కాదు. మనలను నడిపించటానికి, బ్రతికించటానికి మన యేసు ప్రభు వారు ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఆయన నరుడుగా, దాసుడుగా, రిక్తుడిగా మారాడు. ఎంతగా విధేయత చూపించాడంటే శిలువ మరణము పొందుకునేంతగా విధేయత చూపించాడు. కనుక అన్ని విధాలుగా ఆయన తగ్గించుకున్నాడు. కనుకనే అన్ని నామాల కంటే ఆయన నామము హెచ్చించబడింది. ఆయన నామం అనే రక్షణ తండ్రి కుడి పార్శ్వన నిల్చుంటానికి, ఉన్నతమైన అధికారం పొందుకుంటానికి ఈ విధేయత ఆయనకు ఉపయోగపడింది. కాబట్టి సేవకత్వంలో, నాయకత్వంలో విధేయత కావాలి. కనుక మిగతా మనం ఎలాగూ మన సంఘములో మన గొర్రెలు అనబడే విశ్వాసుల యొక్క యోగక్షేమాలను గురించి ఆలోచిస్తూ నిత్యం ప్రార్థన చేస్తుంటాము. అలాగే మన కుటుంబం, మన భార్య బిడ్డల విషయంలో ఎవరికి ఏది కావాలో వాటిని గురించి విచారణ చేసి వారికి అందిస్తాము. పాస్టర్ ఫెలోషిప్ విషయంలో కూడా ఎంతమంది సేవకులు ఉన్నారో ఆ ఫెలోషిప్లో 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 600 మంది ఉన్నారా, 700 మంది ఉన్నారా, సంఖ్యను గురించి సంఖ్యలు కొట్టుకొని గొప్పగా చెప్పుకుంటాం కాదు. కానీ మరి అంటారు ఆ సమయాల్లో కొందరు వ్యక్తులు కుటుంబాన్ని సరైన బాధ్యత కలిగి కుటుంబాన్ని సరిగా ఏలకపోతే, కుటుంబాన్ని వారికి భోజనం పెట్టకుండా, వారికి కావలసినటువంటి కల్పించకుండా విడిచిపెట్టి అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి వారిని ఏమంటారు, మరి కన్నారా బాబు, పందులుగా అన్నట్టు కన్నాడు, కానీ వాళ్ళు సంగతే పట్టించుకోవట్లేదు అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా శ్రద్ధగా ఆలోచించాలి. నాయకులు ఇంతమంది వస్తున్నారు, ఇన్ని వందల మంది వస్తున్నారు, ఎవరికి ఏంటి అవసరం ఏంటి అనేటటువంటిది కమిటీ సభ్యుల చేత, ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు దగ్గర వారికి తెలియచేసి విచారణ చేసుకుని వాటన్నిటి ఏంటో, ఎవరు ఏ సమస్యలో, ఇబ్బందుల్లో, రోగస్తులుగా, బాధల్లో, కష్టాల్లో ఉన్నారో పరామర్శించడం, వారికి అన్ని రకాలుగా వారి కొరకు ప్రార్థన చేసి సహకారాలు అందించడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అది గమనించాలి. అంతేగా పిల్లలను కన్నామంటే సరికాదు, వారి గురించిన పూర్తి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అలాగే నాయకులుగా ఉన్నామంటే సరికాదు, తగిన రీతిగా బాధ్యత వహించాలని వారు నన్ను పిలిచారు. కాబట్టి వాక్యాధారంగా జీపీఎఫ్ వారికి ఆ సంగతులు చెప్పడం జరిగింది. వారు చూపించినటువంటి ఆ ప్రేమ, ఆప్యాయతకై వారికి ఎంతగానో ధన్యవాదాలు, దేవునికి స్తోత్రాలండి. మరి గడిచిన కొన్ని వారాల నుండి ఈ సేవకత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. హానోకు విషయంలో కూడా 5వ అధ్యాయంలో ఆదికాండం, అతడు ఎలాగూ మరి దేవునితో నడిచాడో ఆ సంగతులు కూడా మనం చెప్పుకున్నాం. 5వ అధ్యాయము ఆదికాండం 21వ వచనములో ఆయన గూర్చి వ్రాయబడింది. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. నన్ను అది అలాగే ఉంచు. చూడండి ఎంత
ఎంత చక్కగా మనందరికీ అర్థమయ్యేటట్లుగా ఉన్నాయో ఈ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత తేటగా వ్రాయించాడు ఇక్కడికి వచ్చి. హానోకు విషయంలో 65 ఏండ్లు బ్రతికి వయసు వచ్చిన దాకా మెతుషెలను కన్నాడు. ఏమండి, హానోకు మెతుషెలను కన్న తర్వాత చేసిన గొప్ప పని ఏంటంటే, ఇక్కడ వ్రాయబడిన సంగతులనే మనం జ్ఞాపకం చేసుకున్నాం, గొప్ప మర్మమేం కాదు. ఈ 65 సంవత్సరాలు మెతుషెలను కనేంత వరకు కూడా ఈయన దేవునితో నడిచాడు అనేటటువంటి ప్రస్తావన లేదు. అయితే దైవభక్తి ఉంది, పెరిగి ఉండొచ్చు. ఏమండి, దైవ నియమాన్ని కలిగి ఉండొచ్చు. నడవటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. అది గొప్పది, అది గొప్పది. దేవుణ్ణి అలాగూ ఆయన సంగతులను ఎరిగి ఉండొచ్చు, లేక ఆయన కార్యాలను కూడా చూచి ఉండొచ్చు. దేవునితో నడవడం అనేటటువంటిది అది సామాన్యమైన విషయం కాదు. మన ఉదాహరణకి దైవజనుడైన మోషే నాయకుడిగా ఐగుప్తు దేశానికి పంపించబడ్డప్పుడు అక్కడ ఐగుప్తీయులు దేవుని యొక్క ఉన్నతమైన ఆశ్చర్య కార్యాలను 10 తెగుళ్ళు పంపించినప్పుడు వాళ్ళు చూశారు కదా. రెండవది, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులు కూడా చూశారు, వారి బానిసత్వం నుండి విడిపించబడ్డారు. అంతా బాగానే ఉందండి. వాగ్దాన దేశానికి వారు నడిపించబడుతున్న వాగ్దాన దేశం వైపు నడవటం అయితే జరుగుతూ ఉంది, కానీ వారు పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, లేక నిండు మనసుతో దేవుని అనుసరించిన వారు కాదు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు వారికి జారీ చేయబడినా కూడా 10 ఆజ్ఞలకు వారు లోబడి జీవించిన వారు కాదు. దేవునితో నడవడం అంటే దేవుని యొక్క వాక్యానుసారముగా, ఆజ్ఞానుసారముగా జీవించటం. ప్రభువా, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందిస్తున్నానని 119వ కీర్తనలో కీర్తనాకారుడు చెప్తాడు. ఆజ్ఞ ప్రకారంగా జీవించటమే, వాక్యానుసారంగా జీవించడమే దేవుని యొక్క అడుగు జాడల్లో నడవడం. మీరు బాగా వినండి, అర్థం చేసుకోండి. దేవుని కార్యాలు చూడొచ్చు, లేక దేవుని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు, కానీ దేవునితో నడవడం అనేటటువంటిది ఉన్నతమైంది. ఈ దినాల్లో కూడా చాలామంది ప్రవచించవచ్చు, దర్శనాలు చెప్పొచ్చు, బోధలు చెప్పొచ్చు, కానీ వాక్యానుసారంగా జీవించడం అనేటటువంటిది అరుదుగా కనబడతా ఉంది. ఏమండి, అద్భుతాలు జరిగినంత మాత్రాన దేవుని అడుగుజాడలో నడుస్తున్నట్లు కాదు. ఏమండి, ప్రవశిస్తున్నంత మాత్రాన దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నట్లుగా కాదు. ప్రసంగం చేస్తున్నంత మాత్రాన దేవునితో నడుస్తున్నటువంటిది కాదు, దేవునితో నడుచుతున్నట్లు కాదండి. అలాగైతే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఎందుకంటాడు, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించు కదా. ఆ దినాన్ని కొంతమంది వచ్చాయా, నీ నామం దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ప్రవచించలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా అన్నప్పుడు ఒకే ఒక మాట అంటాడు, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరుగను. చూడండి, ఇవన్నీ జరగవచ్చు. దైవ చిత్తానుసారముగా, తండ్రి చిత్తానుసారముగా అనగా దేవుని వాక్యానుసారంగా జీవించడమే దేవునితో నడవడం. అది కావాలి, చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్ముడు ఏ ఆలోచనలు, జ్ఞానం, నియమాన్ని తన అంతరంగానికి, హానోకు అంతరంగానికి తెలియజేస్తున్నాడో ఆ ప్రకారంగా జీవించాడు, ఆ రీతిగా జీవించాడు. 128వ కీర్తనలో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి యందు నడుచువారందరూ ధన్యులని స్పష్టంగా ఉంది. ఏమండి, తర్వాత నోవహును గురించి కూడా ఆ ప్రస్తావన ఉంది. అతడు దేవునితో నడుచుచున్నవాడు. అబ్రహాము గారిని గురించి కూడా దేవుడే హెచ్చరిస్తాడు, నీవు నా సన్నిధిలో యథార్థవంతుడుగా, నిందారహితుడుగా నడుచుకోవాలి. దేవునితో నడవడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈయన గురించి ఇది ఎలాగుంచు 5వ అధ్యాయం ఇలా అడ్డం పెట్టేసేసి యోధాపత్రికకు వెళదాం. ఇక్కడ హానోకును గురించి యోధ బోధ విషయంలో మామూలుడు కదండి, చాలా నిష్ఠా నియమాలతో కూడినటువంటి వాడు కదా.
ఈ యొక్క అప్పగించబడినటువంటి ఈ బోధన గురించి కూడా ఎంత పోరాడుతున్నాడో అక్కడ ఉంది. ఏనానా చూడ 3వ వచనంలో చూస్తే అక్కడ బోధ విషయంలో ఎంత నిష్ఠా నియమాలతో ఉన్నాడో. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. చూడండి, పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి బోధ నిమిత్తం ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. బోధ విషయం అంటే దేవుని వాక్య విషయంలో పోరాడాలి, ఇంకంతే, ఎదురాడాలి. ఒకవేళ సత్యాన్ని ప్రకటిస్తూ ఉండగా స్టెఫను రాళ్లతో కొట్టిన రక్తం కారుతూ ఉన్నా కూడా సత్యవాక్యం కొరకు పోరాడినటువంటి గొప్ప దైవజనుడు, భక్తులు వీరు. ఈ భక్తుడు ఏమండి, సత్యం కొరకు పోరాడిన ఈ భక్తుడు యోధా పత్రికలో 14వ వచనంలో ఇది చెప్తున్నాడు. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా అర్థమవుతుంది ఇక్కడ క్లియర్గా. ఇక్కడ ఆదాము మొదలుకొని ఈయన ఎన్నో తరం వాడు, 7వ తరం వాడు అనమాట హానోకు. ఆయన కూడా దుష్టులు, భ్రష్టులు అందరినీ, నీతిమంతులు వారందరిని గురించి ఆయన ప్రవచించాడంటే అర్థం ఏంటండి? దైవాత్మ కలిగిన వాడు. అది ఎవరు ప్రవచిస్తారు? పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు, దేవుని ఆత్మ కలిగిన వారు ప్రవచిస్తారు. వాళ్ళు ప్రవచిస్తారు కనుక ఆయన గురించి ఈ యోధా భక్తుడు ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరుని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఏమన్నాడట? ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. అది ఆయన హానోకు గారు కూడా యేసయ్య 2వ రాకడ గూర్చి, భక్తిహీనులు జరిగేటటువంటి తీర్పును గూర్చి, శిక్షను గూర్చి, యుగాంతాన్ని గూర్చి హానోకు కూడా ఆయన ప్రవచించాడని యోధా పత్రిక స్పష్టంగా వ్రాయబడింది. చూడండి, ఇక్కడ ఒక విషయం గమనించాలి. హానోకుకి ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని వేల మందికి బోధ చేశాడు, ఎంతమందిని దేవుళ్ళలోకి నడిపించాడంటే ఆయన ఇప్పటికీ మన అందరిని నడిపిస్తానే ఉన్నాడు అన్నమాట చెప్పాలంటే. ఎందుకంటే ఆయన గురించి ఇక్కడ ఆదికాండం చూస్తున్నాం, హెబ్రీ పత్రికలో చూస్తున్నాం, విన్నానా? ఆ తర్వాత యోధా పత్రికలో చూస్తున్నాం. భక్తులు వారి యొక్క మాదిరికరమైన జీవితాన్ని గురించి, చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నామంటే మన జ్ఞానోదయం కలుగుతూ ఉంది, మనకు మేల్కొలుపు కలుగుతూ ఉంది. వారు మనందరికీ మాదిరిని చూయించారు, మార్గదర్శకులై ఉన్నారు. అది సేవకత్వం అంటే మనిషి బ్రతికుండగానే చేసేదే కాదండి. ఆయన చనిపోయినా కూడా కొంతమందికి లోకంలో అలా పెడతారు, కీర్తి శేషం అంటే అర్థం అంటే కీర్తిని మిగిల్చిన వారు అన్నమాట. ఒక మాట చెప్పాలంటే కీర్తిని మిగిల్చేది దైవ సేవకులు. లోకానికి కీర్తిని ఎలాగూ బ్రతకాలో నేర్పించే విషయాలు, వారు చేసిన ప్రసంగాలు ఉన్నాయి, వారు వ్రాసిన పుస్తకాలు ఉన్నాయి, వారు నడిచినటువంటి ప్రవర్తన ఉంది, వారు ఉన్నతమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఇదివరలో ఎలాంటి మరి ఆ పుస్తకాలు లేకపోతే వాళ్ళ గురించి సాక్ష్యాలు రాయడానికి అంత ఆర్థిక స్తోమత లేకపోయినా కూడా ఎప్పుడూ సత్యం మరుగై ఉండదు. ఏమండి, నుప్పే అది ఎప్పుడూ అగ్ని ప్రకాశిస్తుంది, వెలిగిస్తూనే ఉంటుంది. దేవునిలో నుప్పులాగా బ్రతికినటువంటి వారి సాక్ష్యాలు వస్తాయి. ఇప్పుడు మనం దేవదాస్ అయ్య గారిని గురించి కానీ, పిఎం సామేలయ్య గారిని గురించి కానీ,
భక్త్ సింగ్ అయ్య గారిని గురించి కానీ, జాషువా డానియల్ అయ్య గారిని గురించి కానీ నానా, అలాగే ఇప్పుడు మనకు చేరువలో కొద్ది సంవత్సరాల క్రితమే ప్రభు చెంతకు వెళ్ళినటువంటి యేసన్ గారి గురించి కానీ మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఒకవేళ శారీరకంగా మాత్రమే వాళ్ళు చనిపోయింది, ఆత్మీయంగా దైవ చెంతన ఉన్నారు. వారు చేసిన పరిచర్య, కష్టం, కన్నీరు, వారి పోరాటం, వారి కష్టం అంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. చూడు అన్న అలా చేశారు, అలాగే మనం కూడా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఇంకా వారు చేసిన బోధలు మనకు వినబడుతూనే ఉన్నాయి, మన అంతరంగానికి, మన ఆత్మ ఇచ్చేవరకు వినబడుతూనే ఉన్నాయి, ఆత్మనేత్రాలు కనబడుతూనే ఉన్నాయి. అది సేవ అంటే ఏమండి. అది తర్వాత మనకు చక్కగా హేబేలు తర్వాత మనం చూస్తే ఆయనకు ప్రతిగా షేతు, ఆ తర్వాత మనం చూస్తే చక్కగా ఆ ఏనోషు. ఏమండి, అప్పుడే ఆయన నామన ప్రార్థన చేయడం అనేటువంటిది ఆరంభమైంది. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆయనే హానోకు. ఈ హానోకు విషయం చాలా ఉన్నతమైంది, నిజమే. ఆయన ఒక ప్రవక్తగా, ఒక దైవ సేవకుడిగా, చూడండి కనబడినటువంటి ఒక నాయకుడిగా ఇక్కడ వ్యక్తపరచబడుతున్నాడు. చక్కగా ఆయన ఒక 65 సంవత్సరాలు మాత్రమే, ఒకవేళ ఇంకా ప్రభు అడుగు జాడల్ని వెంబడించలేదు, ఫాలో అవ్వలేదేమో, కానీ ఆ తర్వాత ఆయన బ్రతికిన 365 సంవత్సరాల్లో ఇక్కడ క్లియర్గా వ్రాయబడింది. 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనేను. అండి ఏమండి, భక్తుడని సాంసారికంగా, కుటుంబ పరంగా కుటుంబాన్ని వదిలేసో, అసలు పెళ్లి పెట్టాక లేకుండా వ్యర్థంగా ఉండలేదు. భార్య బిడ్డలతో ఉంటూ, పిల్లలను కంటూ కూడా వారికి తగినటువంటి పోషణ కావలసిన సమస్తాన్ని వారికి ఇస్తూ, అటు కుటుంబానికి లోటు లేకుండా, ఇటు దేవునితో బ్రతికే బ్రతుకు లోటు లేకుండా జీవించిన ఉన్నతమైన సేవకుడు హానోకు. హెబ్రీ గ్రంథకర్త కూడా 11వ అధ్యాయంలో హానోకు గురించి చదువు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. చూసారా? కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. అది దేవునితో నడిచాడు. ఇంక రానా ఇక్కడ ఎందుకు వెళ్ళిపోదాం, నా దగ్గర తీసుకెళ్ళిపోయాడు. కనబడలేదు. హానోకేడని ఎత్తుకుంటున్నారు అన్నమాట. రేపు యేసయ్య రెండో రాకడలో కూడా అట్లాగే ఉంటుంది. ఇద్దరు మంచంలో పడుకుంటారు, మంచం మీద ఒకరు కొనిపోబడతారు, ఎత్తిబడతారు, ఒకడు విడిచిపెట్టబడతారు. ఇద్దరు పొలంలో పనిచేస్తారు, ఒకరేమో ఎత్తబడతారు లేక కొనిపోబడతారు మధ్యాకాశానికి, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారంట, ఒకరు కొనిపోబడతారంట, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇక్కడ భలే చక్కగా చెప్పాడు. మంచంలో కుటుంబం, భార్యాభర్తలు అవ్వచ్చు, అన్నదమ్మలే అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, ఏమండి, ఆ మంచం మీద విశ్రాంతి తీసుకుంటుంటారు హాయిగా. ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. పొలం అంటే దేవుని సంఘం అండి. ఇక్కడ అంత స్పష్టంగా ఉందో చూడండి. ఇద్దరు ఒకే పొలంలోనే ఉంటారు. ఇక్కడ ఒక మినిస్ట్రీలోనే సేవ చేసే సేవకులై ఉండొచ్చు, లేక ఒక సంఘంలోనే ఎదుగుతున్నటువంటి విశ్వాసులై ఉండొచ్చు కదా. ఇద్దరు ఒక పొలంలోనే లేక ఒక మినిస్ట్రీలోనే, ఒక బ్యాండర్లోనే పనిచేస్తుంటారండి. ఒకరేమో కొనిపోబడతారు, ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఆ తర్వాత జరిగేది ఏంటంటే, ఏమైపోయాడు, ఆయన ఏమైపోయాడు, ఈయన ఏమైపోయాడు, ఫలానా ఆయన ఏమయ్యాడు, ఆ పాస్టర్ గారు ఏమయ్యాడు, ఈ భక్తుడు ఏమయ్యాడు, ఈ ప్రార్థనకి వెళ్ళి ఆయన ఏమయ్యాడు అని ఎతుకులాడుతుంటారు జనాలు. అప్పుడు కొద్దిగా బొలిబెలిగా అర్థమైంది. ప్రభువారు వచ్చాడు, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరుతోనూ ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యాడు. ఏం చేస్తా, మందిరాలకైతే వస్తున్నాం కానీ మారు మనసు లేని బ్రతుకు, ఈ లోక సంబంధమైన అన్ని
ఇస్తుంటే వస్తుంటే ఫ్రిడ్జ్లు వస్తుంటే, ఏమండి ఏసీలు వస్తుంటే, కార్లు వస్తుంటే, బంగారం వస్తుంటే, వెండి వస్తుంటే, బిల్డింగ్లు కట్టిస్తుంటే, అబ్బా దేవుడు నన్ను ఎంతగా దీవించాడో చూడండి. అసలు నన్ను, నా పిల్లల్ని, మా యథార్థమైన భక్తిని బట్టి దేవుడు ఎంత గొప్ప స్థితి మాకు ఇచ్చాడు. మా బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, మాకు ఇది ఇలా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. ఎంత దేవుడు కృపమ్మ ఇచ్చాడు, దేవుడు దీవించాడని దేవుని సంఘాల్లో, మందిరాల్లో జీవిస్తూ ఈ కంటికి కనబడే ఆ వాహనాల మీదే దృష్టించి అవే స్వర్గమని భ్రమపడుతూ అందులో మునిగిపోతూ ఆత్మనేత్రాలు ముయ్యబడి లోకాశ అధికమై లోతు భార్యలాగా వీటినే చూసి సంఘాల్లోకి వస్తూ కూడా అబ్బా అక్క అన్న ఏం ప్రవచిస్తుంది, అక్క అన్న ఏం బలేపాడతాడు, అన్న ఏం చెప్తాడు, అబ్బో దేవుడు వాళ్ళని అటు దీవించాడు చూడు, వాళ్ళు దేవుళ్ళు బాగుంటున్నారని మనం కౌంట్ వేస్తాం, మనం లెక్కలు వేస్తుంటాం, మార్కులు వేస్తూ ఉంటాం. ఈ మార్కులు ఏమి మనం అనుకున్నటువంటి మార్కులు కావు, అవి దొంగ మార్కులు, మనం వేసుకునే మార్కులు. వేసే మార్కులు వేరే ఉంటుంది. పొలంలోనే ఉన్నారంటే సంఘంలోనే ఉంటారు, ప్రార్థన మందిరాల్లోనూ ఉంటారు. కనబడే వాటి ఈ లోకంలో కనబడేటటువంటివి వాహనాలే ఈ నేత్రాలు కనబడతాయి కదా. దేవుడు దేనికి శిల్పి ఉన్నాడు, నిర్మాణకుడై ఉన్నాడు, పునాదుగల ఆ పట్టణాన్ని అబ్రహాం గారు చూశాడు. కొరహ కుమారులు కూడా ఎంత రమణీయములు నీ నివాసములు యెహోవా. మోషే గారు కూడా ఆ బహుమానం చూశాడు. అవి ఆత్మనేత్రాలు తెరబడి సరైన మారు మనసు పొంది సరైన రక్షణ కలిగి పరిశుద్ధాత్మ, సరైన ఆత్మ అండి, బ్రహ్మపరచ ఆత్మ కాదు, ఉద్రేకాత్మ కాదు. ఇప్పుడు చాలామందికి తెలియడం లేదు. అనేక ప్రదేశాల్లో పనిచేస్తుంది బ్రహ్మపరిచే ఆత్మ, ఉద్రేకాత్మ, ఏమండి డాంబికాత్మ పనిచేస్తుంది. మీకు అర్థం కావడం లేదు. గుంపులు వెళ్తూ ఉంటే ఆమె ఏదో ఒక ఆమె ప్రవచిస్తుంది అనుకోండి, సోదిగత్తిలాగా వెళ్ళమ్మడి తీసుకెళ్తారు. సోది చెప్పించుకున్న వాళ్ళగా ఆమె దగ్గరికి వెళ్తారు. అది సరైంది కాదు. దేవునితో నడవాలి. హానోకు దేవునితో నడిచాడు, దైవ నియమం ప్రకారంగా బ్రతికాడు ఆయన, ఏమండి. కాబట్టి ఆ భక్తి విధానం చాలా ఉన్నతంగా ఉంది. హానోకును చూచిన వారు ఉన్నారు, హానోకును పొగిడిన వారు ఉన్నారు, హానోకుడు విమర్శించిన వారు కూడా ఆ దినాల్లో ఉండొచ్చు. ఆ హానోకే ఆత్మవశ్యమై ఆత్మపూర్ణుడై ఒక ప్రవక్తగా ప్రవచించాడని, ప్రభు రాకడను గురించి, రాబోయే ఉగ్రతను గురించి చక్కగా యోధా పత్రికలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత 7 హానోకును ఎత్తుకుంటున్నారు. రేపు సిద్ధపడిన భక్తులెల్లరూ కూడా ప్రభువారి యొక్క ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో కడబోరం రోగినప్పుడు ఆ బోర దేవునితో నడిచిన వారికి కనపడుతుంది. కానీ లోకంతో నడుస్తూ దేవునితో నడిచినట్లుగా నటించిన వారికి ఆ బోర వినబడదు. అందుకే అంటాడు, పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించనివారు. భక్తిలో శక్తి ఉంది, అది రాకడ సమయంలో మనల్ని పైకి లేవనెత్తుతుంది. అలాంటి వాళ్ళే ఎత్తబడతారు. ఇప్పుడు ఈ భక్తి మా బోటోళ్ళు వాక్యాధారంగా చెప్పినా వాళ్ళు విమర్శిస్తున్నారు అంటారు. ఎవరు మా బోధలు, అపోస్తుల ఈ ప్రసంగాలు వాళ్ళు అంగీకరించరు, వంటబట్టవు. ఏదైనా ఇలా వాక్యం చెబుతూ, ఇదిగో ఎంకమ్మ సుబ్బమ్మ నీకు ఇది ఉంది, దేవుడు అది చేయబోతున్నాడు, నీకు అంత వస్తుంది ఇంత వస్తుందని, ఇదిగో నీ అకౌంట్లో ఇన్ని లక్షలు పడుతున్నాయి అని చెప్తే చప్పట్లు కొడతారు. ఓ పెద్ద ప్రవక్త అండి ఆయన అంటారు. వాళ్ళు ప్రవక్తలు అనుకుంటున్నారు, వెర్రోళ్ళారా. ప్రవక్తలు కాదు. ప్రవక్తలు జనాల్ని సత్య మార్గంలోకి నడిపిస్తారు. ప్రవక్తలు కొన్ని విషయాలు కఠోరంగా ఉంటాయి. బిలాము లాంటి వారిగా ఉండరు, నాతాన్లాగా ఉంటారు ప్రవక్తలు, యెషయాలాగా ఉంటారు, ఇర్మియాలాగా ఉంటారు, కన్నీరు విడుస్తారు, సత్యాన్ని బోధిస్తారు, నిత్య జీవానికి వారసులు అవ్వడానికే ప్రయాసపడతారు. కానీ లోకాన్ని చూపించి నీకు ఎండు వచ్చింది, బంగారం వచ్చింది, పొలాలు వస్తాయి, తలాలు వస్తాయి, బ్యాంకులో అమౌంట్ పడుతుంది, పిచ్చి అన్నీ కూడా మీరు నమ్మి నీ ఆత్మీయ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఇవన్నీ కూడా శ్రద్ధగా మనం పరిశీలన చేయాలి. తెలియబడని ఎవరిని మరుగై ఉన్నటువంటి గొప్ప సేవకుడు హానోకు.
ఆయన జీవించిన 365 సంవత్సరాలు కేవలం ఒక 65 సంవత్సరాలే అలాగున్నాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. భార్య బిడ్డలకు లోటు చేయలేదు. లేకపోతే అక్కడ తేడా అక్కడ రాసేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సత్యగ్రంథం ఇది. అంతా సరైన నియమంతో చూసుకుంటూ వెళ్ళాడు. దేవుడికి ఇష్టడైపోయాడంట. హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. హెబ్రీ గ్రంథకర్త ఒక చక్కగా చెప్తా ఉంటే అదే రీతిగా మరలా యోధా గ్రంథకర్త, యోధా భక్తుడు కూడా హానోకుని గురించి చక్కగా మంచిగా వివరించి చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! ఆయన ఎత్తబడిన సంఘానికి ముంగుర్తుగా కనబడుతున్నాడు. హానోకు చాలా గొప్పగా ఉంది. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. అది లేడిక ఎత్తుకున్నాడు. అప్పుడు అర్థమైపోయింది. భక్తులు కొద్దిగా భక్తి మనసు కలిగినటువంటి వారికి అర్థమైపోయింది. దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భక్తులెల్లరూ వివరంగా హెబ్రీ గ్రంథకర్త కానీ యోధా భక్తుడు కానీ తేటగా తెలియజేసేసాడు. ఆయన దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. కనుక దైవ సేవకులుగా హానోకును కూడా మనం మాదిరిగా తీసుకోవాలి. సేవకత్వంలో కూడా మనం దేవుడు పిలిచి 5, 10, 20, 30, 40 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాల్లో చాలా సంవత్సరాలు మనం వ్యర్థం చేస్తాం. సరైన సేవ చేయం. ఇలా చాలా చాలా పార్ట్లు ఉన్నాయి. ఈయన కేవలం ఒక 65 సంవత్సరాలే ఆయన వేస్ట్గా కనబడుతుంది. వేస్ట్ అనేది ఏంటంటే దేవుల్లో ఉన్న నడక, దేవునితో పెనవేయబడినటువంటి జీవితం లేదు. అలాగే మన జీవితంలో దేవుడు పిలిచింది మొదలుకొని చాలా సంవత్సరాలు వ్యర్థం చేస్తాం. ఎట్లా చేస్తాం చూడండి. ఎట్లాగా మనం సులువుగా చిక్కులు పెట్టే పాప అన్నట్ల సులువుగా మనము ఇహమునికి ఫోల్డ్ అయిపోతామో, లోకానికి పెనవేయబడతామో మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ఒకటేమో మరి సేవకు పిలువబడ్డాం, జనాలు రావాలని. జనాలు రాకపోతూ ఉంటే ఈ పిలుపు ఏంటో, ఈ దర్శనం ఏంటో అని రకరకాలుగా, ఇక ఒక్కొక్కసారి మనం దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని ఆలోచన ప్రకారం నడవకుండా, ఇక్కడ మన బంధువులు ఉన్నారుగా వాళ్ళ జీవితాలు సువార్త అని వెళ్తాం. కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుని. బంధువులకి మిత్రులకు సువార్త చెప్పొద్దని నేను చెప్పడం లేదు. పిలువబడిన స్థలం, దేవుడిచ్చిన ప్రత్యక్షతను మర్చిపోయి వాళ్ళ వల్ల ఏదో జరిగింది, వీళ్ళ వల్ల ఏదో జరిగిద్దని వెళ్తాం. అక్కడ టైం అయిపోతుంది, అక్కడ ఏం జరగదు. రెండోది, మందిరం కట్టిస్తే బాగుంటుంది. ఇక చందాల కొరకు, స్థలాల కొరకు కాళ్ళ ఏళ్ళబడి వాళ్ళ వీళ్ళ బ్రతిలాడటం, పుస్తకాలు వేసి తిరగడం జరిగిపోతుంది, అక్కడ టైం అయిపోతుంది. ఏమండి, ఇప్పుడు మనం ఈ మందిరాలు కట్టుకుంటాం ముఖ్యం కాదండి. ఇప్పుడు చాలామంది అక్కడే బోల్తా పడుతున్నారు. మీరు బక్సింగార్ సహవాసంలో చూడండి. అక్కడ హైదరాబాదులో చర్చిలు అవన్నీ ఉన్నా అనేక మంది రక్షించబడి సమావేశం అవుతున్న సమయాల్లో కూడా వాళ్ళకి మందిరాలు లేవు. ఆ స్థలాలు కొనటానికి, అవన్నీ కొనుగోలు చేయటానికి చాలా కాలం పట్టింది, చాలా కష్టపడ్డారు. ఏమండి, అందనట్లుగా పారిపోయినటువంటివి కూడా ఉన్నాయి. స్థలాలు వచ్చినట్లుగా ఉన్నాయి. ఎట్టకేలకు దేవుడు వారి ప్రయాసను బట్టి అది వారు సొంతం చేశారు. అదే అంత అన్ని సహవాసాల్లో ఇప్పుడు మనకు ముందు ఉన్న నాయకులు చెప్పాను కదా, అది సిలోన్ పెంతుకొస్తే కానీ, ఇండియన్ పెంతుకొస్తే కానీ, బక్సింగార్ సహవాసమే కానీ, బ్రదరనే కానీ, ఏమండి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళుగా డబ్బాలు కొట్టుకున్న వాళ్ళు కాదు నాయకులు. వారికి వారుగా వెల్లడైనటువంటి వారు కాదు. ఏదన్నా చిన్న అద్భుతం జరిగితే ఈ రోజుల్లో డబ్బా మామూలు కొట్టుకోవట్ల, భయంకరంగా కొడుతున్నారు అన్నమాట. కొట్టుకొని రక్షణ లేని గుంపును సమకూరుస్తున్నారు. ఆ దినాల్లో వాళ్ళ ప్రయాస, వారి కన్నీరు, వారు అందించిన సువార్త సత్యవాక్యం ఒరిజినల్ సీడ్స్ అన్నమాట. విత్తనాలు వారిలో పడి అవి మొలకెత్తి వారి సరైన మారు మనసు, బాప్తిసం, రక్షణ పొందుకొని దేవుని సంఘములో వినయ విధేయతలతో ఎదిగేవారు. కొద్దిమంది ఉంటే ఏమోనండి, బస్తా ఒడ్డుంటే అవి విత్తటానికి ఉపయోగించేవాడు. తాలు 100 బస్తాలుంటే ఏమో ప్రయోజనం చెప్పండి. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మీకు అర్థం కానిది ఏంటంటే
తాలును పోగు చేస్తున్నారు. అద్భుత స్వస్థతలు మేము ప్రవక్తలం గొప్పోళ్ళని చెప్పుకుంటూ తాలు బస్తాలు, ఒడ్డు బస్తాలు కాదు, విత్తనాలు కాదు, తాలు. ఆ దినాల్లో మీరు ఇప్పుడు చూసుకోండి, చరిత్ర అంతా చూడండి, ఇప్పుడు కూడా పరిశీలించండి. ఐపీసీ కానీ సిలోన్ పెంతెకోస్తు కానీ అదే అనుభవం కలిగినటువంటి మరి సహవాసాలు కానీ, భక్సింగ్ గారి సహవాసం, బ్రదర్, ఇవన్నీ కూడా అవి కనబడకుండానే ప్రభువు రాక కొరకు జనులను విశ్వాసాలను సిద్ధపరుస్తున్నాయి. అక్కడ లోకానికి అవి వినబడవు, కనబడవు, మరుగై ఉంటాయి అన్నమాట. అలా ఉన్నాయి. హానోకులాగా కనబడకుండానే ప్రభు రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘాలు ఇవి. మనుషులకు కనబడవు, దేవునికి నిత్యం కనబడుతుంటాయి. ఏమండి, ఈ డబ్బా కొట్టుకునే వాళ్ళు మనుషులు కనబడతారు, వాళ్ళకి వినబడతారు కదా. పరిస్థితులు అలా ఉంటాయి. కాబట్టి మనం ఒక్కోసారి మందిరాలు కట్టాలని, మందిరం ఎందుకు, ముందు సంఘాన్ని సంపాదించుకోండి. మనం ముందు మనుషులను సంపాదించుకుందాం, వాళ్ళే మందిరం కట్టేస్తారు వచ్చి, ఇంకంతే. కాబట్టి అక్కడ ఓర్పత్తుంది, ఇక్కడ ఇస్తానన్నారు, అక్కడ పొలాలు ఇస్తారన్నా, స్థలాలు ఇస్తారన్నా, కట్టిన మందిరం ఏంగా పడిద్దా? అక్కడ జనాలు వస్తారు. ఒక ఆయన వ్యతిరేకత కడితే అది రోడ్డుకు అడ్డంగా ఉంది, అక్రమ కట్టడం కూల్చేవతలు పడేసి. కాబట్టి మనం వేస్ట్ చేసుకునే దేవుడు పిలిచిన మందిరాలు కట్టాలని చందాల కొరకు పరిగెడతా ఉన్నాం. నువ్వు ఆత్మల సంపాదన ఇచ్చి పాస్టర్ గారు మోకరించి ప్రార్థన చేయండి. ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నడిపిస్తాడు, ఏం చేయాలో దేవుడు అది చేయిస్తాడు. దేవుడు పిలిచిన తర్వాత కూడా వ్యర్థం చేసుకుంటాం. ఈయన 665 సంవత్సరాలు అయితే మనం మొత్తం సంవత్సరాలన్నీ వేస్ట్ చేసుకుంటాం. అలా కొంత బాధ. ఆ తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు, ఏమండి, ఇంకా ఎదిగితే వాళ్ళ పెళ్ళిళ్ళు, జీవితం అంతా లోకస్తులాగా సేవకులు బ్రతుకులు ఇట్లాగా అయిపోతారు. ప్లాన్ వేస్తారు లోకస్తులు కూడా. మా అబ్బాయిని కలెక్టర్ని చేయాలి, మా అబ్బాయిని డాక్టర్ని చేయాలి, మా అబ్బాయిని ఇంజనీర్ని చేయాలి. ఒకవేళ సేవ అనుకో, మా అబ్బాయిని ఆ దేశం పంపించాలి, ఈ దేశం పంపించాలి. ఇలాంటి డాంబికమైన ఆలోచనలు కొందరు సేవకుల్లో కలిగి ఉన్నారు. అది వద్దది. అన్నాలాగా ఎట్లా ఉండాలంటే మన పరిస్థితి అన్నాలాగా దేవుళ్ళో వీళ్ళు ఉంటే చాలు. సమయంలో అట్లాగా ప్రతిష్ఠిస్తే చాలు నా బిడ్డను అనుకుంది. దేవుళ్ళో బ్రతుకు నేర్పించాలి సేవకులుగా. మనం మన బిడ్డలకు చెప్పాల్సింది మనం చెప్పాలి, ఇంక తర్వాత వాళ్ళ ఇష్టం. పాప ఎంతో కష్టపడ్డాడు, మంచి నిజాయితీ పరుడు సమూయేలు ప్రవక్త. ఇది మనం చూస్తే మైండ్ పోయేది అనమాట. వాళ్ళు ఎవరంట? లంచగొండలు అంట. సమూయేలు ప్రవక్త కుమారుడు. పాప ఆయన ప్రయాస ఆయన పడ్డాడు. ఏలీనే ప్రవచనంతో దర్శనంతో అడులెత్తించినటువంటి ఆయన నాయకుడిని, గురువుని. ఇప్పుడు ఆయన తన బిడ్డల విషయంలోనే చాలా విచారం అయిపోయింది. వాళ్ళ దెబ్బకే దడిసి ఇశ్రాయేల్ ప్రజలు మాకు ఏమండి న్యాయాధిపతులు వద్దులేండి, మీ అబ్బాయిలు డబ్బులు తీసుకొని తీర్పులు అన్యాయంగా తీరుతున్నారు, మాకు రాజు కావాలని కోరుకున్నారు అలా. ఇలా ఉంటే సేవకులుగా మన కర్తవ్యం మనం చేయాలి. వాళ్ళు సేవకులు అవ్వాలి, తర్వాత పరిచర్యలో వీళ్ళు నిలబడాలి నా బిడ్డలు అనేటటువంటి ఆతృత మనకు కావాలి. ఇంకంతే. కొన్నిలాగు స్థలాల కొరకు, మనుషుల కొరకు ఉద్రేకాలతో మన టైం వేస్ట్ చేసుకుంటాం. దేవుని నియమం ప్రకారంగా బ్రతకం. పిల్లలు పుట్టినాక వాళ్ళ కొరకు చాలా ఉంటుంది కనుక ఇవన్నీ జాగ్రత్తగా మనం గమనించాలి. వయసు పెరుగుతున్న 70-80 సంవత్సరాలైనా టీ కొట్టుల దగ్గర, బడ్డీ కొట్టుల దగ్గర తిరుగుతూ ఉంటారు. వేస్ట్. అది చేయవలసింది చేయరు. వయసు పెరుగుతుంటే మనం కావాలని జనాలు కోరుకోవాలి. ఆ అన్న కావాలి, ఆ నాయన కావాలి, వాళ్ళు అడుగు పెట్టాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సేవలు ఎంతో ప్రయాసపడి నమ్మకంగా బ్రతికినటువంటి వారు అనేటటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. అబ్బో ఈ డబ్బులు పిచ్చాడు, స్వార్థపరుడు, ఇలాంటి ఇదే ఉందని చెడ్డ సాక్ష్యం రాకూడదు. ఆనోకులాగా దేవునికి మనుషులకి ఇష్టలుగా మనం బ్రతకాలి. ఇది భక్తి జీవితంలో చాలా శ్రేష్టమైంది. ఇది కావాలి కనుక మనం కొన్ని సందర్భాల్లో ఆయన 365 సంవత్సరాలకి 65 వేస్ట్ చేసుకుంటే మన జీవితకాలం అంతా దేవుడు పిలిచిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు వేస్ట్ చేసుకుంటాం.
సమయం అంతా వేస్ట్ చేసుకుంటాం. అసలు ఇప్పుడు చూస్తే అప్పుడు అయ్యగారు వాళ్ళు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు, బిల్లి రామయ్య గారు దాదాపు 100 సంవత్సరాలు బ్రతికాడు. పిఎం స్వామిలయ్య గారు కానీ, బక్సింగ్ అయ్య గారు కానీ చాలా సంవత్సరాలు బ్రతికారు. వాళ్ళు కుడి ఎడంగా 90-100కి దగ్గరలో చెరువులో బ్రతికారు. వాళ్ళ బ్రతుకంతా చాలా దివ్యంగా ఉంది. అసలు ఏమో 30-40 సంవత్సరాలతో సేవకులు కూడా చచ్చిపోతున్నారు. మీరు చూస్తున్నారు అందరూ. 50 సంవత్సరాల లోపు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి 60 సంవత్సరాల లోపు చనిపోయిన వారు ఉన్నారు. ఆయుష్ అల్పంగానే ఉంది. సేవకులు అంత ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామని బ్రతుకు మీద ఆశ పెట్టుకోకుండా దేవుని పని మీద మనం ఆశ పెట్టుకోవాలి, ఆనుకోవాలి. అంతే. ఇది అవసరం అండి సేవకత్వంలో. కాబట్టి ఇలాగూ నేను నెలకు ఒక 2 పర్యాయాలు వాక్యాధారంగా అనుభవాలు పంచడానికి మాట్లాడతాను. ఎవరిని విమర్శించడం నాకు అంత అవసరం లేదు. జాగ్రత్త మాత్రమే నేను తెలియజేస్తున్నాను కనుక మన సేవా విధానంలో దేవుడు మనల్ని ఇప్పుడు పిలిచాడు. మనం ఎంత వేస్ట్ చేశాం, ఎంత సద్వినియోగపరిచాం, ఎన్ని ఆత్మను సంపాదించాం. ఆస్తులు కాదు, మా కార్లు ఉన్నాయి, ఏమంటే మాకు బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ అది ఉంది, ఇక్కడ అది తీసి అవతల పడేయండి. ఏమి రేపు మనకి మన ఆత్మీయ జీవితానికి మార్కులు పడవు. వాటికి మన ఆత్మల సంపాదనకే మార్కులు పడతాయి. దేవుని కొరకు శ్రమ అనిపించిన దానికే మార్కులు పడతాయి. నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కనుక ఎన్ని గమనించి మనం కూడా హానోకు వలె ఎక్కువ సమయం, ఎక్కువ జీవితాన్ని దేవుని సేవలోనే గడుపుతానగా దేవుని వాక్యానుసారంగా జీవించి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ రాజ్యం కొరకు రాకడ కొరకు మనం సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుద్దాం. అట్టి కృప ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. ఓకే. పరమ తండ్రి స్తోత్రాలయ్యా, క్రీస్తు పొలములో జతపని వాళ్ళు అనేటటువంటి వాటిపై దైవజనుడు అనే అంశాన్ని గుర్చి గతించిన 2 నెలల నుండి నాయన 1వ తారీఖున 15వ తారీఖున మాట్లాడటం జరుగుతూ ఉంది. ఆ సమయాల్లో కొన్ని పరిస్థితులను బట్టి తేదీలు మారిన నెలకు మాత్రం 2 సందేశాలు వినిపించడానికి మీరు సెలవిచ్చారు, కృపిచ్చారు. అందుకు స్తోత్రాలు. ఈవేళ మేము హానోకును గురించి మాట్లాడుకున్నాం. ఆత్మవశులైనటువంటి ఇటు పౌలయ్య కానీ అటు యోధా భక్తుడు కానీ ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడని, దేవునికి ఇష్టడై ఉన్నాడని నాయన చాలా సంగతులు ఆయన ఎత్తబడే సంఘానికి ముంగుర్తుగా కనబడుతున్నారని నా ప్రభువా మేము ధ్యానం చేసుకున్నాం. కనుక మేము అతను కేవలం 365 సంవత్సరాలు 65 వేసు నాయన నీతో నడిచినటువంటి ఆనవాళ్ళు కనపడటం లేదు, కానీ 300 సంవత్సరాలు నీతో నడిచినని స్పష్టంగా ఉంది. కనుక మేము కూడా దేవుడు మమ్మలను రక్షించింది మొదలుకొని, మీరు మమ్మలను ఆయా సేవకు పిలిచింది మొదలుకొని ఎంత నడుస్తున్నామో ఎలాగో నడుస్తున్నామో అది ఎరిగి ఈ చిత్తానుసారముగా హానోకు వల్ల నీకు ఇష్టమైన దాసులుగా నిలబెట్టండి. ఆయా వీక్షిస్తున్న భక్తులెల్లరిని బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చినటువంటి మనందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్.